అందరికీ నమస్కారం. ఇవాళ ఆలేరు ప్రజానికానికి రైతులకు అందరికీ గొప్ప శుభవార్త, సంతోషం అవుపడతా ఉంది. కాళేశ్వరం 15th ప్యాకేజ్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి లింక్ 5 ద్వారా బస్వాపూర్ పోయేటువంటి కాల్వ ద్వారా అంటే జయదేవ్పూర్ మండలం అక్కడ పీర్లపల్లి అనే గ్రామము ద్వారా షటర్ ద్వారా అక్కడ నీళ్లు ఎత్తితే ఇవాళ గంధమల్ల చెరువులకు నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ గంధమల్ల ద్వారా చెరువులు నిండుకుంటూ బిక్కేరు దాకా పోయి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికంతా ఇవాళ నీళ్లొచ్చి సస్యశ్యామలం కాబోతా ఉందంటే ఆనాడు కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక అవాకులు చివాకులు చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మాయా ప్రాజెక్టు అన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దగా చేసిందన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోతుంది అన్నాడు. ఇంత పెద్ద వర్షాలు వచ్చి గోదావరి ఉప్పొంగినా కాళేశ్వరం బరాబర్ గా నిలబడి ఇవాళ కాళేశ్వరమే ఇవాళ మనందరికీ వరదాయనైంది. కాళేశ్వరం ద్వారానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 15th ప్యాకేజీ ద్వారా ఇవాళ గంధమల్లకు నీళ్లొచ్చి ఆలేరు ప్రజలందరికీ కూడా సస్యశ్యామలం అయితా ఉంది. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి మరి పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో ప్రతి ఒక్కరు కూడా రైతులు పండుగ వాతావరణంగా కేసీఆర్ కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఒక్కసారి వచ్చి ఆలేరు నియోజకవర్గంలోని 20-30 సంవత్సరాలు అయింది, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల రిజర్వాయర్ నుండి నీళ్లు వచ్చినాయా? ఒక్కసారి వచ్చి చూడు రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పినటువంటి మాటలకు ఇక్కడ వచ్చి క్షమాపణ చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టే, ఆ ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఒప్పుకో, లేకుంటే ఇక్కడ వచ్చి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను నిజంగా కూడా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ గారికి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా రుణపడి ఉన్నాం. నేను ప్రత్యేకంగా కేసీఆర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి నేను కేసీఆర్ గారికి రుణపడి ఉన్నామని చెప్పి మనమందరం కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి కోరుకుంటూ మీ భిక్షమే గౌడ్.